హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే మనకి పెద్ద మూవీ ఏదైతే ఉందో, మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి లీడ్ రోల్ అండ్ అలాగే మన జాన్వీ కపూర్ గారి లీడ్ క్యారెక్టరైజేషన్లో వస్తున్నట్టు ఈ మూవీని అయితే మనకి బుచ్చిబాబు గారి డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ ఉప్పిన మూవీతో మంచి హిట్ కొట్టినట్టు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వస్తున్నట్టు ఈ మూవీ కోసం లీగలీ చాలా మంది ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. నేను ఎస్పెషల్లీ వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఏదైతే ఆ థీమ్ తీసుకున్నారో మనకి పెద్ద మూవీలో ఆ థీమ్ చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ప్రీవియస్లీ రంగస్థలం మూవీ ఏదైతే ఉందో ఆ యొక్క కంప్లీట్ థీమ్ అనేది కూడా చాలా అట్రాక్ట్ చేసింది ఆడియన్స్ని. సో అదే థీమ్లో రాబోతున్నట్టు ఈ పెద్ద మూవీ కూడా మంచి ఆడియన్స్లో అయితే క్రేజ్ అనేది క్రియేట్ చేసుకుంది. అండ్ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ ఉన్నాయో, సాంగ్స్ కానివ్వండి, టీజర్స్ కానివ్వండి, అండ్ రీసెంట్ టైమ్స్ రిలీజ్ చేసినటువంటి క్లిప్స్ కానివ్వండి, ఓవరాల్ చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేసాయి. బట్ ఈ యొక్క మూవీ అనేది మనకి ఏప్రిల్లో మంత్ రాబోతుంది అని చెప్పి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఏప్రిల్ 27th మనకి మార్చ్ 27th మనకి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పి అయితే చాలా రూమర్స్ అయితే వినపడ్డాయి. అండ్ తర్వాత వచ్చేసరికి అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకుంది మూవీ టీం అయితే. March 27th మేము అఫీషియల్లీ మూవీ టీమ్ని ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొస్తామని చెప్పింది. బట్ ఎస్పెషల్లీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు వాళ్ళు అయితే మూవీని అనేది కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి April 30th అయితే పోస్ట్ పోన్ చేశారు. బట్ ఇప్పుడు రైట్ నో అయితే మనకి April 30th కూడా మూవీ వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు అని చెప్పి నేను ప్రీవియస్లీ పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయిందని చెప్పి మన ఛానల్ అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. బట్ కొంతమంది ఆడియన్స్ అది కాదు, లేదు పెద్ద ఆన్ స్క్రీన్స్ మీదకి ఆన్ టైం పడిపోద్ది అని చెప్పి అయితే కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మూవీ అనేది April 30th రావట్లేదు అని చెప్పి అయితే మూవీ టీం అఫీషియల్లీ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఇంకా ఎప్పటికైనా చేంజ్ చేసుకున్నారనే డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకునే ముందు కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం అవుతాయి. నా వీడియోస్ని ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ చూసినట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. బట్ ఏదైతే ఎడిటింగ్ అనేది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉందో, సో ఈ అనేది కొంచెం పెండింగ్లో ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం పెండింగ్లో ఉంది. దీన్ని సర్టెన్ ఇష్యూస్ వల్ల మేము ఈ మూవీని అనేది జూన్కి పోస్ట్ పోన్ చేస్తాం అంటున్నట్టు అఫీషియల్లీ మూవీ టీం అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీని జూన్కి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు, పర్టికులర్లీ జూన్కి ఎందుకు అని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్దాం అనుకున్నాను. బట్ ఎందుకంటే సర్టైన్ మే మంత్ కూడా అయితే మధ్యలో ఉంది కదా, బట్ మే మంత్ని ఎందుకు స్కిప్ చేశారు అని అయితే నాకైతే ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. బట్ జూన్ మంత్ కొంచెం మూవీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే జూన్ మంత్ ఏ మూవీ టీంకి ఏమైనా సరైందా అనే డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. కానీ ఈ మూవీని జూన్ మంత్ షిఫ్ట్ చేస్తున్నట్టు అఫీషియల్ పోస్ట్ అయితే ఇచ్చారు. బట్ జూన్ మంత్లో సర్టైన్ డేట్ ఏదైనా ఫిక్స్ చేశారా అంటే కంప్లీట్లీ సర్టైన్ డేట్ అయితే ఏది ఫిక్స్ చేయలేదు. బట్ జూన్ మంత్లో మేమైతే తీసుకొస్తాం. సర్టైన్ డేట్ అనేది అప్కమింగ్ డేస్లో మేమైతే మేము ముందుకైతే తీసుకొస్తామని చెప్పి అయితే మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్ దెన్గా పర్ఫామ్ చేయడానికి, లేకపోతే బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి మనకు పెద్ద టీం అయితే కొంచెం డిలే అవుతుందని చెప్పి అయితే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది ఫాలోవర్స్ అందరూ అయితే రచ్చ లేపుతున్నారు ఈ యొక్క రీల్స్ కానివ్వండి, స్టోరీస్తో పెట్టయితే. సో చూద్దాం, నేనైతే పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయింది కదా చాలా అయితే చాలా డిసప్పాయింట్తో ఉన్నాను. సో మీరేమనుకుంటారు దీని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.